హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఫిష్ బాల్స్ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు ఏ రకం చేపలైనా తీసుకోవచ్చండి. నేనైతే ముళ్ళు లేని చేపలు తీసుకున్నాను. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వాటర్ వేసుకుని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి చూసారా, ఈ చేపలు తీసుకున్నానండి. నేను వీటి పేరు అడిగాను కానీ చెప్పారు, నేను మర్చిపోయానండి. మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ చేపలని బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత ఒక జల్లెడ గిన్నెలో ఇలా నీళ్ళన్నీ వడకట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని కొద్దిగా 1/2 స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కోవాలి, 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం, కొత్తిమీర, ఒక బంగాళదుంప బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుని మరొకసారి ఫ్రై చేసుకున్న తర్వాత అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, చిటికెడు మిరియాల పౌడర్ వేసి మరి కాస్త వేపుకోవాలి. ఇప్పుడు వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి కొంచెం వేపుకున్న తర్వాత 1/2 స్పూన్ కారం వేసుకోవాలండి. ఇది ఆప్షనలే. కారం అవసరం లేదనుకునే వాళ్ళు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి. అలాగే చిటికెడు గరం మసాలా పౌడర్ వేసుకుని కలిపిన తర్వాత ఇలా బాయిల్ చేసుకున్న ఫిష్ వేసేసుకోవాలి. ఇలా వేసుకుని ఒక 2 నిమిషాలు కలుపుతూ తిప్పుతూనే ఉండాలి. బాగా స్మాష్ అయిపోతాయండి. చూసారా, ఈ విధంగా బాగా కారం మసాలా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసి చల్లారబెట్టుకోవాలి. 2 నిమిషాలు బాగా తిప్పుతూ కలుపుతూ 1 నిమిషం మగ్గనివ్వాలండి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ తీసుకుని 1 స్పూను చేపల్లో వేసేసుకోవాలండి. ఫిష్ ఫ్రైలో వేసేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మిగిలిన కార్న్ఫ్లోర్లో కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు చేపల్లో బాయిల్ చేసుకున్న ఒక బంగాళదుంప వేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకుని బాగా మొత్తం కలిసేటట్టు గట్టిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు చెక్ చేసుకుని సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇలా వేసుకుని చిన్న చిన్న బాల్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకుని మొత్తం బాల్స్ అన్నీ ఇదే విధంగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇందులో కార్న్ఫ్లోర్ లేకపోతే మైదా పిండి కూడా వేసుకోవచ్చండి. ఇలా బాల్స్ అన్నీ చేసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగనివ్వాలి. ఈలోగా మనం ఫిష్ బాల్ చేసుకున్నాం కదా, అవి కార్న్ఫ్లోర్లో ఒకసారి డిప్ చేసి ఇలా బ్రెడ్ పౌడర్లో ఈ విధంగా బ్రెడ్ అంటుకునేలాగా బాల్స్కి ఇలా డిప్ చేయాలి. ఇది మిల్లెట్స్ బ్రెడ్ అండి, అందుకే సరిగ్గా అంటుకోవట్లేదు. బ్రెడ్ అంటుకోకపోయినా చాలా బాగా వచ్చాయండి. చూసారా, ఈ విధంగా అన్నీ ఇదే విధంగా వేసేసుకోవాలి. బ్రెడ్ కూడా వేయాల్సిన అవసరం లేదండి. మైదా పిండి వేసుకుంటే చాలా బాగా వస్తాయి, లేదంటే గోధుమ పిండి కూడా వాడచ్చు. బ్రెడ్ వేసుకోవడం వల్ల పైన క్రిస్పీగా చూడటానికి చాలా బాగుంటాయండి, టేస్టీగా కూడా ఉంటాయి. నార్మల్ బ్రెడ్ లేదండి, అందుకే నేను మిల్లెట్స్ బ్రెడ్తో చేస్తున్నాను. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక్కొక్కటిగా స్లోగా ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకుంటూ అదే విధంగా అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఖచ్చితంగా చిన్న మంట మీదే ఫ్రై చేసుకోవాలి.
చాలా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. కొంతమంది పిల్లలు ఉంటారు, చేపలు ముళ్ళులు అవి తినము మేమని గొడవ పెడుతుంటారు. అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే, ఇలా కట్లెట్ కూడా ఆయిల్ అవసరం లేదు అనుకునే వాళ్ళు కట్లెట్ కింద కూడా చేసుకోవచ్చండి. అంతేనండి, చాలా ఈజీ. నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe.